ఉటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద నేను కవిని కాదు, నేను పనిచేసేవాడిని. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. విప్లవకారుడు తుపాకీ పట్టుకోకుండా ఓటు నమ్మితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. నా డబ్బు మీద మమకారం లేదు, పేరు మీద ఇష్టం లేదు, బాధ్యతే ఉంది నాకు. అందుకని నాతో ప్రేమైనా సరే గొడవైనా సరే రెండింటికి నేను సిద్ధం. అందుకని దయచేసి నేను డబ్బు కాసిపడో పేరు కాసిపడో, నాకు భగవంతుడు కావాల్సినంత పేరు ఇచ్చాడు, అవసరమైనంత డబ్బు ఇచ్చాడు. నేను కోరుకుందల్లా మా నాన్న కష్టం చూశాను, నిజాయితీగా ఉంటే ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడో నేను చూశాను. పడలేక అవినీతితోటి సెలవులు పెట్టేవాడు మా నాన్న, ఆయన కష్టం చూశాను. మొత్తం అవినీతిమయం అయిపోయింది కాదంటలా, కానీ అవినీతిమయంలో కూడా ఎంతో కొంత చిన్నపాటి తక్కువ అవినీతి చేయించే పరిస్థితిలో ఉన్న ఆలోచిస్తాం తప్ప అవినీతి నిర్మూలించలేం. నేను అదే కోరుకుంటా ఉన్నాను, బాధ్యతగా ఉండాలి. అందుకని నేను మీ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రావట్లేదు. మీరు ఆనందంగా ఉండాలి ఈ శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతంగా ఆయన సహకారం అందిస్తూ ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2,08,000 కోట్ల పెట్టుబడిని మాకు ఇచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోమారు అధికార యంత్రాంగం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం కూర్చోండి. మీరు ఫస్ట్ అమ్మా, మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అరవకండి, అక్కడి నుంచి మీరు అరవకూడదు, ఫస్ట్ వినాలి మాట. మనుషులు వస్తారమ్మా, మీరు ఒక్కళ్ళు కూర్చొని ఇద్దరిని ముగ్గురిని డిస్టర్బ్ చేయకండి. నేను మనుషుల్ని పంపిస్తాను, మీరు అరవద్దు అక్కడి నుంచి. ఇంతమంది వచ్చారు, మీరు ఒక్కళ్ళే కాదు ప్రాముఖ్యత, నేను మనుషుల్ని పేషెంట్ పంపిస్తాను. మీరు కూర్చోబెట్టి అక్కడి నుంచి అరవకండి, మనుషుల్ని పంపిస్తాం. పిఠాపురం నుంచి చాలా అర్జీలు వచ్చినాయి. దాదాపు వచ్చిన అర్జీల్లో ప్రతిదీ పరిష్కరించాం.